2029 మే జూన్ మధ్య అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు 182కు చేరుతాయని తెలిపారు. వాటిలో 117 సీట్లు కాంగ్రెస్ గెలుస్తోందని అన్నారు. భద్రాద్రి రాముడిపై ఆన, ఇది ఖమ్మం ప్రజల మాట. కేసీఆర్ కాచుకో, మీ ఫ్యామిలీలో ఎవరు వస్తారో రండని ఖమ్మం జిల్లా జగన్నాథపురం ఆశీర్వాద సభలో సవాలు విసిరారు. కల్వకుట్ల కుటుంబాన్ని తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం నుంచి పాతాళానికి తొక్కే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విశ్రమించరని అన్నారు. కౌరవ వంశాన్ని తెలంగాణ గడ్డ నుంచి తొలగిస్తామని తెలిపారు. కన్నెపల్లి పంప్ హౌస్ లు ఓపెన్ చేయాలని కేటీఆర్ అంటున్నారని, ఆన్ చేస్తే భద్రాచల రాముడి ఆలయం సహా 44 గ్రామాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. బీజేపీతో హరీష్ రావు మంత్రాలు జరుపుతున్నారో లేదో భద్రాచల రాముడిపై ఒట్టేసి చెప్పాలని తెలిపారు. రైతుల కోసం కేవలం రైతు భరోసాయే కాదు, కొనుగోలు ఒక్కటే కాదు, రైతు రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు లక్షలాది మంది రైతాంగ సోదరుల అకౌంట్లు వేశాం. ధాన్యం కొనుగోలు సంబంధించి బోనస్ పేరు మీద పెద్ద ఎత్తున నిధులు ఇచ్చాం. ఇన్సూరెన్స్ ఫార్మర్స్ సంబంధించి రైతాంగ సోదరులకి ఇన్సూరెన్స్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కట్టింది. క్రాప్ డ్యామేజ్ గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు కూడా క్రాప్ డ్యామేజ్ గురించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. చివరికి బోనకల్ మండలంలో క్రాప్ డ్యామేజ్ జరిగితే ఆనాడు ఇక్కడికి వచ్చిన ముఖ్యమంత్రి ప్రకటించి వెళ్ళాడు తప్ప ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మన ప్రజా ప్రభుత్వం క్రాప్ డ్యామేజ్కి డబ్బులు ఇచ్చింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఫార్మ్ మెకనైజేషన్, సెంట్రల్ స్కీమ్స్, ఇరిగేషన్ స్కీమ్స్ ఎక్స్పెండిచర్, ఇతర వ్యవసాయ అవసరాలు స్కీమ్స్ సంబంధించి మొత్తంగా కేవలం 2.5 సంవత్సరాల్లో 1,67,877 కోట్ల రూపాయల్ని వ్యవసాయ రంగానికి రైతుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వెచ్చించింది అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. పాపాల బైరోడుని ఫామ్ హౌస్లో బంధించినాం. ఇక ఈ పశుపతికి విముక్తి లేదు. పాపాల బైరోడు ఫామ్ హౌస్లోనే బందీ అవుతాడని చెప్పిన మా నాడు ఇవాళ ఖమ్మం జిల్లా చింతకాని మండలం వేదికగా లక్షలాది మంది ఖమ్మం బిడ్డల సాక్షిగా భవిష్యత్తు చరిత్రను, జరగబోయే కురుక్షేత్రాన్ని ఈ వేదిక నుంచే నేను చెప్పదలుచుకున్నా. కౌరవ వంశాన్ని సర్వం తెలంగాణ గడ్డ మీద నుంచి తొలగించే వరకు. కౌరవ వంశం అంటే కల్వకుంట్ల కుటుంబం. ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ గడ్డ మీద రాజకీయ ముఖ చిత్రం నుంచి పాతాళానికి తొక్కే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విశ్రమించరు, ఒక్క క్షణము రెస్ట్ తీసుకోరు అని నేను మాట ఇస్తున్నా. మీడియా మిత్రులారా, మన కన్నెపల్లి పోయిండు, మేడిగడ్డల నీళ్లు నింపండి, కన్నెపల్లి ఎత్తండి అని. అరే బుర్రత కూడా, ఒకవేళ మేడిగడ్డల గేట్లు దించి నీళ్లు నిలబెడితే మేడిగడ్డ ఇప్పటికే కుంగిపోయింది. రేపు తెగిపోతే భద్రాచలం రాముడే ఉండర్రా, 44 ఊర్లు ఖమ్మం జిల్లాలో కొట్టుకుపోతే దుర్మార్గుడా. నీ లుచ్చ రాజకీయాల కోసం మేడిగడ్డ నింపాలి, భద్రాచలం కొట్టుకుపోయేటట్టు చెయ్యాలా అని అడిగితే నోట్లో మాట లేదు. తెల్లారే వాళ్ళ బావ వచ్చిండు. ఇక ఈ బావ బామ్మార్దులు వెనుకడికి ఎవడో ఉన్నాడంట. బామ్మార్ది తపస్సు చేసిండు. రాజ్యంలో రాజును ఎట్లయినా తండ్రి రాజ్యం ఇస్తలేడు, తండ్రిని కానేసి రాజ్యంను ఏలుకోవాలని పెద్ద మర్రి చెట్టు ఎక్కి తపస్సు కూర్చున్నాడు. బామ్మార్ది, మా అయ్య పోవాలి, నాకు అధికారం రావాలని. రెండోసారి ప్రభుత్వం వచ్చినప్పుడు హరీష్ రావును మంత్రిని చేయనికే ఏడాది పట్టింది. ఆ ఎల్లా పార్టీలకు వెళ్ళే మెడల్ పట్టి దొబ్బాలని చూసి ఇవాళ కన్నెపల్లి పోతుంటే కేటీఆర్ హరీష్ రావు నెంబర్ తీసుకపోలే. ఆల్రెడీ హరీష్ రావు బీజేపీలతోని సందపూసుకేస్తూనే ఉన్నాడు, చీకట్ల మాట్లాడుతూనే ఉన్నాడు. కాదని భద్రాచలం రావుడి మీద ఒట్టేయమని హరీష్ రావును. నేను బీజేపీలతో మాట్లాడతలేను, బీజేపీలకు ఓనని భద్రాచలం రాముడి మీద
వాళ్ళ మేనమామ కేసీఆర్ మీద ఒట్టేసి హరీష్ని చెప్పమను. నువ్వేడుంటావో తెలియదు, నీ బావేడుంటాడో తెలియదు. కేసులకు భయపడి నీ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని నీ చెల్లెలే ఒక పక్క నుంచి చెప్తుంది. మీ దొంగ సొమ్ము 1400 కోట్లు ఆంధ్ర కాంట్రాక్టర్